ఎంత ఉన్నాయి ఏంటి అనేది నచ్చితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. ఓకే. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్విజిబుల్ చైన్స్ అనేవి ఇప్పుడు ఎక్కడ చూసినా ఉన్నాయి కదా. అండ్ అలాంటిది ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఇన్విజిబుల్ చైన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో నాకైతే ఫస్ట్ ఇన్విజిబుల్ చైన్ చూడాలనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆర్డర్ పెట్టేటప్పుడు ఇంత బాగుంది, చూస్తుంటే ఫోటో చూస్తుంటేనే బాగుంది, మరి ఎలా వచ్చిందో ఏమో, అదేదో బూజింగ్లా ఉంటుందేమో అని పెట్టాను. చూస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇన్విజిబుల్ చైన్ తోటి స్టార్ట్ చేస్తాను. అండ్ డిఫరెంట్ కైండ్స్ అన్నీ కూడా పెట్టానండి నేను, ఎలా ఉంటాయి ఏంటి అని. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ గోల్డ్ ఏం తెచ్చుకోలేదు కదా ఫెస్టివల్స్కి. అలా మా ఆడపడుచుకి మా వదిలిని తీసుకోవాలి కదా, ఏదో ఒకటి తీసుకోవాలి. లేదనుకోండి ఇంకా రాకాసులు. సో వాళ్ళు ఈ వీడియో చూడకూడదు, హింసిస్తారండి. ఏం నువ్వు ఒక్కదాన్ని తెచ్చుకున్నావా, మాకు కూడా తేవచ్చు కదా అని. సో అందుకని వాళ్ళకు కూడా తీసుకున్నాను. ఖచ్చితంగా వదినలకి ఆడపడుచులకి మధ్య గిల్లి కజ్జాలు అయితే ఉంటాయి, ఉండవని నేను చెప్పను. అవన్నీ తోసిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఆ రిలేషన్ అనేది బాగుంటుంది. లేదు ఈ గోలకు పోయామనుకోండి, ఎవరికి వాళ్ళే అన్నట్లుగానే ఉండిపోతాము, ఆ నలుగురు అన్నట్లే ఉండిపోతాము. సో ఖచ్చితంగా వస్తాయండి. ఆడవాళ్ళు అన్నాక ఏదో ఒకటి రాకుండా ఉంటాయా అంటే కొంతమంది లాస్ట్ వీడియోలో నాకు కామెంట్ పెట్టున్నారు అనమాట, మీలాంటి మేనత్త దొరకడం మీ ఆడపడుచు వాళ్ళ పాప అదృష్టం అది ఇదని పెడితే ఖచ్చితంగా అదృష్టం అని నేను అంత పెద్ద మాటలు తీసుకొని, కానీ వస్తుంటాయి, ఎవరికైనా వస్తాయి ఇండ్లల్లో ఉన్నప్పుడు. అవన్నీ ఏంటంటే ఫన్నీగా వస్తాయి అన్నమాట. నేను ఎందుకు చేయాలి నువ్వెందుకు చేయాలి అన్నట్లు ఉంటుంటాయి. అవన్నీ కూడా ఒకరికొకరు మళ్ళీ కాసేపే మేము 10 నిమిషాలకు మళ్ళీ మామూలుగా మాట్లాడేసుకుంటాం. అంటే అది మా చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే కాబట్టి మా ఇద్దరికి ఆ చిన్నప్పటి నుంచి మా వదిన కానివ్వండి, మా ఆడపడుచుగా, మా వదిన కొత్త అయినా కానీ బాగా కలిసిపోతుంది. అండ్ మా ఆడపడుచు నేనైతే చిన్నప్పటి నుంచి ఒకే ఇళ్ళలోనే తిరిగిన వాళ్ళం కాబట్టి చిన్నప్పటి నుంచి అంటే మీద తిట్టుకుంటూనే ఉంటాము, మళ్ళీ కలిసిపోతూ ఉంటాం అనమాట, సిస్టర్స్ లాగా. అండ్ ఇప్పుడు మా వదిన కూడా జాయిన్ అయింది మా టీంలో. సో చూసారా, దీనికి కుక్కు కూడా ఇచ్చారు. ఇన్ కేస్ అంటే ఇలా వాడిన రోజులు వాడి, లేదంటే ఇంత అయిపోయింది అనుకోని పూసలు, సారీ ఇంతే. సో మీరు ఇంకా ఇది వాడుకోవచ్చు, పెండెంట్ లాగా కూడా వాడుకోవచ్చు. చూడండి ఇది కూడా చాలా బాగుంది. ఎవరైనా లైట్ కలర్ లైక్ చేయని వాళ్ళు ఇలాంటి నిండు కలర్ తీసుకుంటే గోల్డ్ లానే ఉంది అంతా. నేనైతే ఈసారి ఎవరిదైనా మ్యారేజ్ చేస్తే ఖచ్చితంగా ఇది వేసుకెళ్ళిపోతాను, గోల్డ్లే అనుకుంటారు. ప్యూర్ గోల్డ్ లానే ఉంది ఇదైతే కదా బాగా. దీనికి